గురుభ్యో నమః. 23 నవంబర్ ఆనాడు శుక్ర బుధ యుతి జరుగుతుంది. 23 నవంబర్ నాడు శుక్ర యుతి బుధ యుతి 3 రాశులను అదృష్టం మారవచ్చు. కోరుకున్న ప్రగతి మరియు ధనలాభం యొక్క యోగాలు. శుక్ర గోచారం 23 నవంబర్ నాడు తులారాశిలో బుధ శుక్ర యుతి వలన లక్ష్మీనారాయణ యోగం ఏర్పడుతుంది. ఈ యోగం ధనము, విజయం మరియు గౌరవానికి కారణమవుతుంది. ఇది 3 రాశుల వారికి సమయం చాలా శుభంగా ఉంటుంది. శుక్ర బుధ యుతి వలన 3 రాశుల వారికి జాతకుల జీవితంలో ప్రమోషను, ధనలాభం మరియు సౌభాగ్యం యొక్క బలమైన యోగాలు ఏర్పడుతున్నాయి. హిందూ మతంలో గ్రహాల ప్రకారం రాశిగణన చేయబడుతుంది. ఏదైనా గ్రహం రాశి మార్పు చేసినప్పుడు శుభ మరియు అశుభ ఫలితాలు ఏర్పడతాయి. గ్రహాల రాజకుమారుడైన బుధుడు ఒక నిర్దిష్ట కాలం తర్వాత రాశిని మారుస్తాడు. ప్రస్తుతం బుధ స్థితి గురించి మాట్లాడితే అతను వృశ్చిక రాశిలో విరాజమానుడై ఉన్నాడు. అక్కడ అతను మంగళతో యుతి సహయోగం చేస్తున్నాడు. బుధ గ్రహాల రాకుమారుడు మరియు శుక్రదేవత ధన సంపద దేవత అని పిలుస్తారు. ఎప్పుడైతే ఈ 2 గ్రహాలు తమ చలనంలో మార్పు లేదా గోచారంలో సంచారం చేస్తారో దాని ప్రభావం ప్రతి వ్యక్తి జీవితం పైన పడుతుంది. పంచాంగం ప్రకారం బుధ 23 నవంబర్ నాడు తులారాశిలో ప్రవేశిస్తాడు. ఇక్కడ ఇప్పటికే శుక్ర దేవత విరాజమానై ఉన్నాడు. ఈ విధంగా 23 నవంబర్ నాడు తులారాశిలో బుధ శుక్ర యుతి జరగడం వల్ల లక్ష్మీనారాయణ యోగం సృష్టించబడుతుంది. దీనివల్ల 3 రాశుల వారికి జాతకులకు అదృష్టం మెరుస్తుంది. ఏ 3 రాశులకు ఈ శుభయోగం వల్ల లాభం ఏర్పడుతుందో తెలుసుకుందాం. 3 రాశులకు శుభయోగం. వృషభం. ఈ రాశి జాతకుల జీవితంలో ఈ లక్ష్మీనారాయణ యోగం చాలా ఫలదాయకంగా ఉంటుంది. ఈ గోచారం వల్ల శత్రువుల నుండి మీరు బాధపడుతున్న మీరు వారిని ఓడించినట్లు కనిపిస్తారు. అదే సమయంలో కుటుంబ ఆస్తి వివాదం ముగుస్తుంది. ఇంట్లో మంగళకరమైన కార్యక్రమం జరగవచ్చు. సంతానం కోరుకునే దంపతులకు ఏదైనా శుభవార్త లభించవచ్చు. ఎవరు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారో వారికి విజయం యొక్క యోగం ఏర్పడుతుంది. కన్య. లక్ష్మీనారాయణ యోగం వల్ల ఈ రాశి వారికి అదృష్టం మెరుస్తుంది. కుటుంబ వివాదాలు లేదా పాత భేదాభిప్రాయాలతో బాధపడుతున్న వారికి ఈ వివాదాలన్నీ ముగడానికి అవకాశం ఉంది. సంబంధాలలో సిద్ధత పెరుగుతుంది మరియు సామాజిక గౌరవం పెరుగుతుంది. మీరు ఎవరైనా ఇంటర్వ్యూలో లేదా పోటీ పరీక్షల్లో పాల్గొంటే కనుక మీకు ఈ సమయం అనుకూలంగా ఉండవచ్చు. ప్రతి పనిలో విజయం లభిస్తుంది. సంతానం వైపు నుండి ఏదైనా శుభవార్త లభిస్తుంది. తుల. ఈ రాశి వారికి గోచారంలో చాలా శుభంగా పరిగణించబడుతుంది. ఈ మార్పు వల్ల అభివృద్ధి మరియు కొత్త అవకాశాల ద్వారా తెరుచుకుంటాయి. విదేశీ యాత్ర సంభావ్యత బలమైనది. చాలా కాలంగా నిలిచిపోయిన పనులు, డాక్యుమెంట్లు లేదా వీసా సంబంధిత పనులు ఇప్పుడు పూర్తి కావచ్చు. ఆర్థికంగా ఈ సమయం శుభదాయకంగా ఉంటుంది. కొత్త ఆదాయం యొక్క మార్గాలు లభించవచ్చు. పని విషయంలో కూడా అభివృద్ధి కనిపిస్తుంది. ఇదే సమయంలో ఎవరైనా చాలా కాలం పాటు ఉద్యోగం కోసం వెతుకుతున్నారో వారికి ఉద్యోగం లభించే బలమైన యోగాలు ఏర్పడుతున్నాయి. ధన్యవాదాలు. దయచేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఫాలో అవ్వండి, కామెంట్ చేయండి. ధన్యవాదాలు.